ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్ళి కలవండి. కుంభరాశివారు మీరు ఊహించని తుఫాను లాంటి వార్తలు వింటారు. అసలు కుంభరాశివారు ఊహించని తుఫాను లాంటి వార్తలు ఏం వినబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి ఇంటికి తాళం వేసి మరీ చూడవలసిన వీడియో, అసలు ఏ వ్యక్తిని ఏ లక్షణాల ద్వారా కనుక్కోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగంలో గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఉద్యోగంలో పలు మార్పులు అనేవి కూడా అయితే చోటు చేసుకోబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే వీరు చేసే ఉద్యోగంలో మార్పులు జరిగినప్పటికీ కూడా వీరు ఊహించని స్థాయికి అయితే వీరు ఎదుగుతారనే చెప్పవచ్చు. అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఉద్యోగుల సహకారం, పై అధికారుల మద్దతు కూడా అయితే వీరికి పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుని ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభించబోతున్నాయనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి కూడా జరుగుతుందనే చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారనే చెప్పాలి. వ్యాపారాలు చేసేవారికి కూడా అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా వ్యాపారస్తులకు ఇది చాలా వరకు కూడా వ్యాపారాలకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రాజెక్టులు ప్రారంభిస్తారనే చెప్పాలి. వ్యాపార విస్తరణలు కూడా జరుగుతాయనే చెప్పవచ్చు. భాగస్వాముల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి. వ్యాపార ప్రయాణాలు కూడా అయితే లాభదాయకంగా అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా సులభంగా లభించబోతుందనే చెప్పాలి. బ్యాంకు రుణాలు కూడా అయితే మంజూరు అవుతాయనే చెప్పవచ్చు. వ్యాపార భాగస్వాములతో నుండి కూడా అయితే సహకారం లభిస్తుందనే చెప్పాలి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే కుంభరాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో సూర్యుడు, బుధుడు గ్రహాలు 11వ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం అనవసరపు ఖర్చులు అనేవి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం ఆదాయం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే స్థిరాస్తి కొనుగోలు యోగం కూడా ఉంటుందనే చెప్పాలి. పెద్ద మొత్తంలో మంచి పెట్టుబడులు పెట్టడం ద్వారా అయితే మంచి లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి. వ్యాపారస్తులకు కూడా అయితే లాభదాయకమైన ఒప్పందాలు కుదరడం ద్వారా వీరికి వ్యాపార రీత్యా కూడా అయితే లాభాలు అనేవి చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాల ద్వారా అయితే కూడా ఉద్యోగస్తులకు కూడా అధిక మొత్తంలో లాభాలు అనేవి చేరుకుంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు గ్రహాలు
సప్తమ స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు చాలా వరకు పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పాలి. మీరు ఈ సమయంలో గనక పొదుపు చేయగలిగితే మీ యొక్క ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పవచ్చు. అలాగే ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించాలనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ప్రశాంతవంతమైన వాతావరణం కూడా అయితే నెలకొంటుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో గురుగ్రహం 4వ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. ఆర్థికంగా అయితే పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబ బాధ్యతలను సరిగ్గా అయితే నిర్వర్తించలేకపోవచ్చనే చెప్పాలి. వాటి వల్ల అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మధ్య కూడా అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేవి తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మీ పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్త అవసరం అనే చెప్పుకోవచ్చు. అయితే బంధువులతో అయితే కొంతవరకు సయోధ్య నెలకొంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఇంటిలో శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి. పూర్వీకుల ఆస్తి విలువ కూడా అయితే బాగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అనుకూలతగా అయితే ఉంటుందనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి కుటుంబ ఆమోదన అనేది కూడా చాలా వరకు సులభంగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో వివాహ యోగం కూడా అయితే చాలా వరకు స్పష్టంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదు అనుకుంటున్నారో వారికి వివాహ యోగం కూడా ఉంటుందనే చెప్పాలి. సంతానం కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా అయితే చాలా స్పష్టంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారు ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్ళి కలవండి. కుంభరాశి వారు ఊహించని తుఫాను లాంటి వార్త వింటారని చెప్పాం కదా. అయితే ఏ లక్షణాల ద్వారా ఏ వ్యక్తిని కలవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ లక్షణాలు ఏమిటి అంటే గతంలో నుంచి మీ మంచి కోరుకుంటూ మీ చుట్టూ ఉంటారో అటువంటి వ్యక్తుల విషయాల్లో మాత్రం అయితే మిమ్మల్ని వదలకుండా మీరు అపార్థం చేసుకున్నప్పటికీ కూడా అయితే వారు మిమ్మల్ని వదలకుండా మీతోనూ ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తుల్ని మాత్రం వారు ఇచ్చే సలహాల్ని మీరు మాత్రం తిరస్కరించకుండా ఉంటే మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే అటువంటి వ్యక్తులు చెప్పిన మాటలను మాత్రం తిరస్కరించకుండా గనక గమనిస్తే మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఊహించని తుఫాను లాంటి ఒక వార్త వింటారని చెప్పాం కదా. ఆ వార్త ఏమిటి అంటే మీరు ఏదైనా నూతన గృహం కట్టుకోవడం కానీ లేదా నూతన గృహం కొనుగోలు చేయడం కానీ లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే అనుకోకుండా అయితే జరుగుతూ ఉంటాయనే చెప్పాలి. చూశారు కదా, అసలు కుంభరాశి వారు ఇంటికి తాళం వేసి మరీ చూడవలసిన వీడియో ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.